తర్వాత కాంగ్రెస్ సర్వేలు వచ్చినాయి. బట్ వాళ్ళల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్కి వచ్చేటప్పటికి సిచ్యువేషన్ మారినట్లుగా ప్రకటించారు. అంచేత కాంగ్రెసే గెలుస్తుంది ఈ దీంట్లో అనేది దట్స్ ఎ జనరల్ పర్సెప్షన్ క్రియేటెడ్ బై దీస్ సర్వేస్. అయితే నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు బీహార్ ఎలక్షన్లో కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎవరు కండక్ట్ చేశారు? రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ అండ్ మీడియా హౌసెస్ హ్యావ్ స్పాన్సర్డ్ దట్. లార్జ్లీ మీడియా హౌసెస్ హ్యావ్ స్పాన్సర్డ్ దట్. అంటే ఈ సర్వే నిర్వహించడానికి ఒక శాంపుల్ సైజ్, ఇంత శాంపుల్ సైజ్ తీసుకోవాలి, మెథడాలజీ ఆఫ్ సర్వే ఉంటుంది, ఇంత శాంపుల్ సైజ్ తీసుకోవాలి, దానిలో పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, వివిధ కులాలు ఎంతమంది, వివిధ మతాలు ఎంతమంది, మతాలలో ఎంతమంది శాంపుల్ని తీసుకోవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఇవన్నీ మెట్రిక్స్ తీసుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ మెట్రిక్స్ తీసుకొని ఇంత సర్వే చేయాలి. ఇంత సర్వే చేయాలంటే ఇంతమంది స్టాఫ్ కావాలి. వాళ్ళు పార్ట్ టైమో ఫుల్ టైమో ఏదో మొత్తానికి అట్లీస్ట్ ఎపెక్స్ లెవెల్లో ఒక డిస్ట్రిక్టో లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీయో లేకపోతే కొన్ని కాన్స్టిట్యున్సీల సమూహమో, వీటన్నింటికి కూడాను లీడర్లు ఉంటారు, సర్వేకి లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు ఈ సర్వే ఆర్గనైజేషన్కి. బట్ ఇంత భారీ ఎత్తున ఇది ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ చేయడానికి కొన్నాళ్ళు పడుతుంది, కొంతకాలం పాటు చేస్తారు. ఎగ్జిట్ పోల్స్ వెంటనే పోలింగ్ స్టేషన్ నుంచి బయట రాగానే ఒపీనియన్ తీసుకుంటారు, తీసుకొని ఇస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిన సందర్భాలు లేవా? అవును. కరెక్ట్గా 2015లో, అంటే ఇక్కడి నుంచి 10 సంవత్సరాల కిందట ఇదే బీహార్లో ఎలక్షన్ జరిగినప్పుడు మొత్తం అందరూ తప్పిపోయారు. ఎవ్రీబడి హ్యాస్ గివెన్ ఇట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. బట్ లాలూ ప్రసాద్, నితీష్ కుమార్ నేతృత్వంలోని పార్టీ గెలిచింది. సో అప్పుడు ది పోల్స్టర్స్ దే హ్యాడ్ టు లిక్ దేర్ వూండ్. వాళ్ళు షీపిష్గా నవ్వాల్సి వచ్చింది, అరే మేము తప్పిపోయామని. వేరే మార్గం లేకపోయింది. సో ట్రూ. ఎందుకని నేను ఈ నేపథ్యం తీసుకున్నానంటే, చాలా సందర్భాల్లో ఒక మీడియా ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఫైనాన్షియల్లీ సౌండ్, దే విల్ స్పాన్సర్ దిస్ సర్వీస్. ఎవరో ఒక సర్వే ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పచెప్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ మీడియా ఆర్గనైజేషన్ నుంచి వస్తాయి. ఈ బై ఎలక్షన్ తీసుకోండి, ఏ మీడియా ఆర్గనైజేషన్ స్పాన్సర్ చేసింది? ఎవరిది వాళ్ళు చేసుకున్నారు కదా. ఎందుకు, ఎట్లా సార్? ఇప్పుడు నేను ఏదైనా పని చేయాలంటే నాకు ఏదో ఒక రకమైన బెనిఫిట్ ఉండాలా, అక్కర్లేదా? ఇప్పుడు వీళ్ళందరూ సర్వేలు చేసామని ప్రకటిస్తున్నారు. వాళ్ళ సర్వేలు తప్పనో లేకపోతే వాళ్ళని డిమీన్ చేయడమో నా ఉద్దేశం కాదు. కానీ సర్వేకి ఎవడో ఒక స్పాన్సర్ ఉండాలి. ఇప్పుడు సర్వేలు చాలా జరుగుతాయి, ప్యూ సర్వే, ఐఎంఆర్బి, చాలా ఉన్నాయి సర్వే ఆర్గనైజేషన్స్, మ్యాట్రిజ్, ఓఆర్జీ మార్గ్. వీళ్ళని ఇప్పుడు కోకోకోలా వాడు ఒక సర్వే కమిషన్ చేసాడు అనుకోండి. కోకోకోలా బాగుపోతుందా, పెప్సీ బాగుపోతుందా, కూల్ డ్రింక్స్లో ఏమిటి ప్రిఫర్ చేస్తున్నారు, ఏరేటెడ్ వాటర్ ప్రిఫర్ చేస్తున్నారా, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ప్రిఫర్ చేస్తున్నారా, స్పార్క్లింగ్ వాటరా, లేక ఎండాకాలంలో బాగుపోతున్నాయా లేకపోతే అన్ని కాలాల్లోనే బాగుపోతున్నాయా, ఏ కాలంలో ఎంత దూరం వెళుతుంది, అండ్ వాట్ ఆర్ ది ఎకనామిక్ గ్రూప్స్ విచ్ ఆర్ డ్రింకింగ్ దట్ కూల్ డ్రింక్. ఇలాంటి సర్వే వాళ్ళు నిర్వహిస్తారు. నిర్వహించినప్పుడు కోకోకోలా కూడా పెప్సీ కూడా ఎవడో స్పాన్సర్ చేస్తాడు, వాడు ఆ డబ్బులు ఇస్తాడు వీళ్ళకి. ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ దట్ ప్రాజెక్ట్ అండ్ ప్లస్ దేర్ ప్రాఫిట్, ఇవి వాళ్ళు ఫ్యాక్టరీని చేసుకొని దానికి ఒక కోట్ ఇస్తారు, ఆ డబ్బులు తీసుకొని ఈ పని చేస్తారు. డబ్బులు కోకోకోలా దగ్గర తీసుకున్నాం కాబట్టి కోకోకోలా బ్రహ్మాండంగా పోతుందని అబద్ధం రాయరు. యాక్చువల్గా మార్కెట్లో ఏం సిచ్యువేషన్ ఉందో అది వీళ్ళకి రియల్ టైం ఫీడ్బ్యాక్ కోసం చేస్తారు కాబట్టి వాళ్ళకి అది ఇస్తారు. ఇలాంటి సర్వేల దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకి? వీళ్ళ జేబులోంచి ఎందుకు పెట్టుకోవాలి? ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది వీళ్ళు ఎంతమందిని శాంపుల్ సైజ్ తీసుకుంటారు, ఎంతమందిని డిప్లాయ్ చేస్తారు ఫీల్డ్లో? మెజారిటీ అవన్నీ కూడా రివీల్ చేయట్లేదు. ఏ సైంటిఫిక్ మెథడ్లో చేశారు, ర్యాండమ్ సర్వే ఉందా, క్వశ్చనీర్లో ఉందా అనేది, ఇంటర్వ్యూ చేశారా, ఏది కూడా మెన్షన్ చేయట్లేదు. కరెక్ట్గా ఇదే, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ట్విట్టర్లో పోల్ పెడతాం, మన ట్విట్టర్లో ఎక్కువ మంది ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా ఉంటే వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేసేస్తారు. నెక్స్ట్ సపోజ్ నేను ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాను అనుకోండి,
నేను ఏదన్నా ఒక రాజకీయ పార్టీ వాళ్ళు నన్ను ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు అనుకోండి, వాళ్ళు ముందు ఓటు చేసిస్తారు. సపోజ్ నేను ట్విట్టర్లో పోల్ పెడుతున్నాను అనే విషయాన్ని నేను ఏదైనా ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి ముందుగానే తెలియజేశాను అనుకోండి, వాళ్ళు వాళ్ళ నెట్వర్క్ అంతటిని రెడీ చేసుకుని వాళ్ళు కొట్టేశారు అనుకోండి, అప్పుడు వన్ సైడెడ్ అయిపోతుంది. అయితే ట్విట్టర్ పోలింగ్ స్టేషనా? కాదు. ట్విట్టర్లో వచ్చిన మెజారిటీ నీకు గ్రౌండ్లో వస్తుందా? అది రిఫ్లెక్ట్ చేస్తుందా? చేస్తుంది. డెఫినెట్గా చేయదు. దానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఈ సర్వేల్లో పాల్గొన్న వాళ్ళలో ఈ సర్వేలు ఎవరైతే మనకి సర్వేలు ఇచ్చారో మీరు ఒక పెద్ద లిస్ట్ చదివారు, వీళ్ళందరినీ ఇంకో సర్వే చేయమన్నాడు వాళ్ళ ఇండిపెండెంట్గాను. ఎందుకంటే దీనికి డబ్బు ఖర్చు అవుతుంది. ఈ డబ్బు ఎవరిస్తున్నారు? వీళ్ళు ఇండిపెండెంట్ డబ్బు తీసుకొని వీళ్ళు వాళ్ళ కోసం చేస్తున్నారనే అభాండం నేను వేయడం లేదు. సో ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. వినండి, వీళ్ళు డబ్బు తీసుకొని వాళ్ళ కోసం సర్వే చేసిస్తున్నారని నేను అభాండం వేయడం లేదు వాళ్ళ మీద. కానీ వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ దీస్ ఏజెన్సీస్ విచ్ ఆర్ డూయింగ్ దిస్ సర్వే? ఎందుకు, ఎవరి కోసం ఈ ఖర్చు పెట్టుకుంటున్నారు? వాళ్ళు జేబులోంచే పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? దానివల్ల సంస్థకి ఏమైనా లాభమా? వాళ్ళ సంస్థకి ఏమైనా లాభమా? హూ ఈస్ గోయింగ్ టు పే దెమ్? సో నాకు వీటి తాలూకా వెరాసిటీ మీద డౌట్ ఉన్నది. నేను కొట్టిపారేయడం లేదు, కానీ నాకు సందేహం ఉన్నది. దాని మీద క్లారిటీ లేదు. మీరు అన్నట్టు మెథడాలజీ ఆఫ్ సర్వే ఎవరు చెప్పలేదు. అండ్ ఒక్క కాన్స్టిట్యువెన్సీ, దానిలో బై ఎలక్షన్. సరే, వీళ్ళందరినీ కలిపి ఇంకో కొత్త సర్వే చేయమనండి. 48% చిల్లర ఓట్ అయింది కదా, పోలింగ్ అయింది కదా. అది ఎంతమంది వీళ్ళు కనుక్కున్న వాళ్ళలో వాళ్ళ డేటాబేస్ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర, వాళ్ళు ఎంతమంది ఓటింగ్కి వెళ్ళారు కనుక్కోమనండి. ఒపీనియన్ పోల్స్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఓటింగ్కి వెళ్ళారు, ఎగ్జిట్ పోల్లో వచ్చిన వాళ్ళని ఒపీనియన్ పోల్లో వీళ్ళు కవర్ చేయగలిగారా లేదా, ఒకసారి టాలీ చేయమని రెండింటికి ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ చేయమనండి. దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మా సర్వే ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. సర్వే ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఎంతమందిని సర్వే చేస్తారు? 2-4 లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో ఎంతమందిని వీళ్ళు సర్వే చేసి ఉంటారు? 4,000 మందిని కూడా చేయట్లేదు, కేవలం ఒక 1000 మెంబర్స్ని. 1000 ఈజ్ అ బిగ్ నెంబర్ బై దేర్ స్టాండర్డ్. 1000 మందిని కలవాలంటే మీరు ఒక్కొక్క మనిషి వాడి తాలూకా డీటెయిల్స్ తీసుకోవాలి కదా. పేరు, ఊరు, ఎక్కడి వాడి ఆరిజిన్. ఆంధ్ర నుంచి వచ్చిన ఓటర్స్ ఉంటారు, బీహార్ నుంచి వచ్చిన ఓటర్స్ ఉంటారు. వాళ్ళ ఆరిజిన్, సెక్స్, ఇన్కమ్ లెవెల్, క్యాస్ట్, రిలీజన్, ఈ డీటెయిల్స్ అయితే కనుక్కోవాలి కదా. అవును. ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో ఏమిటి, టక్ మన మైకి పెట్టేస్తారు, కవిత గారు మీరు ఎవరికి ఓటేశారంటే మీరు బీఆర్ఎస్ అని చెప్పొచ్చు, మీరు లోపల కాంగ్రెస్కి ఓటేసి వచ్చి ఉండొచ్చు. మీరు కాంగ్రెస్ అని చెప్పచ్చు, అక్కడ బీఆర్ఎస్కి ఓటేసి ఉండొచ్చు. ఎందుకు వై పబ్లిక్ ఆర్ ఒబ్లైజ్డ్ టు రివీల్ ది ట్రూత్ టు దెమ్? ఎగ్జాక్ట్లీ, దే ఆర్ నాట్. సో మనం మొబైల్ ఇందుకనే 2015లో రిజల్ట్ పోయింది, ఎగ్జిట్ పోల్స్ తాలూకా రిజల్ట్ పోయింది బీహార్లో. అండ్ చాలా సందర్భాల్లో మీరు చూడండి, ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే 5-6 ఏజెన్సీస్ లిస్ట్ వేస్తారు. టీవీల వాళ్ళు కూడా వేస్తారు, ఎవరి సర్వేలో ఎంతెంత వచ్చింది అనేది. గెలిస్తే నేను చెప్పాను కదా, మేమే ముందు ప్రకటించాం, ఓడి పత్తి సైలెంట్ పోస్చర్. Cephalology is actually a science. Only if it is implemented the way it is implemented. నిజమే. సో ఈ సర్వేల మీద నాకు సందేహం ఉన్నది. నేను వాళ్ళు తప్పు అని కొట్టిపారేయడం లేదు, కానీ పూర్తిగా 100% ఫుల్ ప్రూఫ్గా వీళ్ళు చేశారనే విషయాన్ని నేను అంగీకరించడం లేదు. ఓకే, ఇది నెంబర్ 1. రెండవది, ఎలక్షన్ ట్రెండ్ గురించి అడిగారు మీరు. ఎవరు గెలుస్తారు అనే దానికి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సర్వే రిజల్ట్స్ వాళ్ళు పెట్టారు. దీనికి ఒక కారణం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇన్ పవర్ ఇన్ ది స్టేట్. సో బహుశా ఓటర్లు మనం కాన్స్టిట్యున్సీలో ఒక రోడ్డు పడుతుంది, ఒక 2 స్ట్రీట్ లైట్లు వస్తే, వీళ్ళు పెద్ద పెద్ద ప్రామిసులు చేస్తారనుకోండి రాజకీయ నాయకులు, కానీ ఒక రోడ్డు పడుతుంది, ఒక స్ట్రీట్ లైట్ వస్తుంది, చిన్న చిన్న అవసరాలు, అట్లీస్ట్ వాన వస్తే పోవడానికి చిన్న కాలువ తవ్వుతారు, లేకపోతే డ్రైనేజ్ ఏర్పాటు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు జనానికి ఉంటాయి. ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉందిగా, 3 ఏళ్ళు టైం ఉంది, 3.5 కాదు 3 ఏళ్ళు కరెక్ట్గా టైం ఉంది. ఒకవేళ 2029లో జమిలీ ఎన్నికలు వచ్చేటట్టయితే ఈ స్టేట్ గవర్నమెంట్ తాలూకా ఎలక్షన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ని ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే దాన్ని ప్రెసిడెంట్స్ రూల్లో పెడతారా అనేది నాకు తెలియదు. కానీ సో ఆ మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, ఎక్స్టెన్షన్ ఉంటుంది, 29 వరకు ఉంటుంది ప్రభుత్వం అనే మాట కూడా అన్నారు. అదే ఆయన హోప్. నేను దాన్ని నేనే తప్పుపట్టడం లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు బి ఆప్టమిస్టిక్ అండ్ హోప్ఫుల్.
అంతే దానికి ఇంకా టైం ఉన్నది ఇంకా కొన్ని పనులు కంప్లీట్ చేయొచ్చు అనే లక్ష్యం ఉండొచ్చు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ మొత్తానికి ఈ గవర్నమెంట్కి 3 సంవత్సరాలు అయితే గ్యారంటీగా ఉన్నది. సో ఈ 3 సంవత్సరాలు కొన్ని పనులు అవుతాయి కదా అనే ఉద్దేశంతో ఓటర్లు అటువైపు మొగ్గి ఉండవచ్చు. నంబర్ 1. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, రాజకీయ పరిణామం ఎలా ఉంటుందంటే, కాంగ్రెస్కి ఇది సిటీలో ఒక 2వ కాన్స్టిట్యున్సీ, కంటోన్మెంట్ అది కూడా బైపోలే. సో కాంగ్రెస్ మేము ఇట్ విల్ స్టార్ట్ ఇట్స్ కౌంట్ ఫ్రమ్ హియర్. నా నెంబర్ పెరిగింది, నాకు స్ట్రెంగ్త్ పెరిగింది, నాకు పబ్లిక్లో ఒక సపోర్ట్ దొరికింది. దే విల్ అట్లీస్ట్ డిస్క్రైబ్ దట్ యాజ్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మాకు ఓట్లు వేసేస్తే మనం ఏమైనా పనులు చేస్తామన్న ఉద్దేశంతో మాకు మొగ్గు చూపించారు. యాక్చువల్గా వీళ్ళందరూ బీఆర్ఎస్ ఓటర్లే అని గవర్నమెంట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకోరు. మాకు స్ట్రెంగ్త్ మొదలైంది. ఇట్ ఈస్ ఎ విండికేషన్ ఫర్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. అందుచేత మాకు ఎండార్స్మెంట్ దొరికిందనే ప్రచారం వాళ్ళు చేస్తారు. చేసుకొని బేస్డ్ ఆన్ దట్ స్ట్రెంగ్త్ దే విల్ గో టు జిహెచ్ఎంసీ పోల్స్. ఆ స్ట్రెంగ్త్తోనే రేపొద్దున పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ విలేజ్ పంచాయతీస్ కొట్లాడతారు. దిస్ విల్ గివ్ దమ్ ఎ కాన్ఫిడెన్స్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎవరు గెలిచినా ఓడిపోయినా తక్కువ మెజార్టీతో ఓడిపోతారో చెప్తున్నారు కదా సర్వే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, సింపతి ఓటు గోపీనాథ్ గారు 3 సార్లు బట్టి పోటీ చేసి గెలిచారు, వారి భార్యను నిలబెట్టారు కాబట్టి సింపతి ఓటుతో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారని వీళ్ళు చెప్పి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యాచ్ అమ్మ, కాంగ్రెస్ కనుక గెలిస్తే వాళ్ళకి అది పెద్ద ట్రయంఫ్, మామూలు ట్రయంఫ్ కాదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ 2009లో ఏర్పడిన దగ్గర నుంచి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల తర్వాత 3 టర్ముల తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తుంది కదా. సో ఆ అవకాశం మరి వాళ్ళకి ఒక బిగ్ బూస్ట్. అయితే ఈ సర్వేలో బీఆర్ఎస్ ఓడిపోతుందని అందరూ చెప్పారు కాబట్టి బీఆర్ఎస్ నిజంగా ఓడిపోతుందా? వీ డోంట్ నో. దానికి ఎవరు బాధ్యులు? దీనికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈక్వల్గా పోటాపోటీగా కొట్లాడారు. రేవంత్ రెడ్డి గారు గల్లీకి తిరిగారు. దాన్ని వీళ్ళు కొంచెం రిడిక్యూల్ చేశారు. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యమంత్రులు తిరుగుతారా అని. తిరగకపోతే దుబ్బాక లాంటి రిజల్ట్ వస్తుంది, తిరిగితే కష్టపడి చచ్చి మునుగోడు లాంటి రిజల్ట్ వస్తుంది. అందులో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం స్వయంగా అమిత్ షానే వచ్చారు కదా, ఓల్డ్ సిటీలో కూడా ఆయన తిరిగారు. అప్పుడు మాట్లాడారు. రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నప్పుడు ఎన్నికల్లో ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు వాళ్ళ ఉద్యోగం ఏంటి? ప్రజలకు వెళ్ళి అయ్యా మేము ఇవి చేస్తాం, లేకపోతే మేము ఇవి చేసాం, ఇంకా ఇవి చేస్తాం, దాని చేత మీరు మా మీద విశ్వాసం ఉంచండి, మాకు ఓటు ఇవ్వండి అని కోరుతారు. ఆ బాధ్యత నుంచి నువ్వు విస్మరించి దూరం వెళ్ళిపోయి ఎవడు చేస్తున్న వాళ్ళని విమర్శించడం అనేది పొరపాటు. అందరు చేయాలి అది. ఇప్పుడు మీరు టీవీ ఆఫీస్కి వచ్చి ఉత్తిన కూర్చొని వెళ్ళిపోతే ఎవరు ఊరుకుంటారు? మీరు ఎంకరేజ్ చేయాలి కదా, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో తప్పకుండా రాజకీయ పార్టీల వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అవసరం మేరకు వెళ్ళి దాని తాలూకా ప్రెస్టీజ్ ఆఫ్ ది ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా అప్పీల్ చేయాలి ఓటుకి. ఇక అక్కడి నుంచి కేసీఆర్ గారు వెళ్ళలేదు. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లో వీళ్ళు కేసీఆర్ వెళ్ళలేదు, కేటీఆర్ వెళ్ళలేదు ప్రచారానికి, పార్టీ ఓడిపోయింది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు ఎందుకు కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగారు? పార్టీ గెలవాలనే కదా. అంచేత ఈ పాయింటింగ్ అవుట్ దట్ సీఎం హ్యాస్ గాన్ దేర్ అవసరం లేదు అనే పర్సెప్షన్ గురించి దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం తప్పు. నెక్స్ట్ మొన్న మీట్ ద ప్రెస్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, నాది లీడర్ మెంటాలిటీ కాదు, నాది క్యాడర్ మెంటాలిటీ, నేను వర్కర్ని, నాకు 3వ స్థానం వచ్చింది దుబ్బాకలో, నాకు హుజూరాబాద్లో 3వ స్థానం వచ్చింది, హుజూర్ నగర్లో కూడా ఓడిపోయాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖాళీ చేసిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళారు. నాగార్జున సాగర్లో జానారెడ్డి పోటీ ఆయన ఓడిపోయారు. ఓడిపోయినా గెలిచినా నా బాధ్యత నేను చేయాలనుకొని చేస్తున్నాను. అలా చేస్తేనే 2023లో మాకు అధికారం వచ్చింది. ఐ సీ ఎ రీజన్ ఇన్ వాట్ హీ సెడ్. అంచేత ఈ ఆరోపణ తప్పు. అయితే ఇంకా విన్నింగ్ ప్రాస్పెక్ట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ చివరిదాకా విన్నింగ్ టెంపో కొనసాగించారు డ్యూరింగ్ ది ఎలక్షన్
నిన్న సాయంకాలం జరిగే వరకు బీఆర్ఎస్ మధ్యలో వదిలేసింది. కాకుండా మొత్తం అంతా హైజాక్ కాంగ్రెస్ చేసింది అనేది అక్కడ అనే ఆరోపణ ఏదైతే పెట్టారో, ఎప్పుడైతే ఆరోపణ పెట్టారో, జనరల్గా నేను చాలా సంవత్సరాలు బట్టి 37 ఏళ్ళ బట్టి ఎలక్షన్స్ చూస్తున్నాను. ఎవరైతే రిగ్గింగ్ జరిగింది, రౌడీజం ప్రబలిపోయింది, అధికార పార్టీ దుర్వినియోగం చేసింది అని మిస్యూజ్ అనే ఆరోపణలు చేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. ఆల్మోస్ట్ వాళ్ళు ఓటమి ముందే అంగీకరించినట్టు. కాకపోతే అవన్నీ జరగలేదంటారా? అక్కడ అందరూ చొచ్చుకొని వచ్చారు, బయట వాళ్ళు కూడా లోపల ఉన్నారు, ఆయన క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం జరిగింది. దినపత్రికల్లో డబ్బులు పంచినా కూడా డబ్బులు తీసుకొని జనం ఓట్లకి రాలేదని అంటున్నారు. అవును, ఓకే, దినపత్రికల్లో డబ్బులు పంచారు అని ప్రధాన దినపత్రికల్లో రాస్తున్నారు, ఎంతెంత పంచారో రాస్తున్నారు. డబ్బులు పంచడం ఇది కరప్షన్. అంటే డబ్బు తీసుకొని కూడా ఓటింగ్కి వెళ్ళలేదట. ఇంత బద్ధకం ఏంటంటే 48% ఓటు రావడం ఏమిటి? అసలు జూబ్లీహిల్స్లో ఫస్ట్ టైం ఎప్పుడు కాన్స్టిట్యూన్సీ ఏర్పడినప్పుడు 50-51% వచ్చింది. ఆ తర్వాత తగ్గుతుంటే వస్తున్నది, లేకపోతే కొంచెం స్వింగ్ పైకి వెళ్ళింది. మధ్య 2018లో అయితే మరీ తక్కువ మంది ఓట్లు వేశారు, 45. అంటే వీళ్ళకి నాకు ఈ రోడ్డు లేదు, నాకు ఈ ఫెసిలిటీ రాలేదు, మా ఊళ్ళో ట్రాన్స్పోర్ట్ బాగుండలేదు అని కంప్లైంట్ చేసే అధికారం కూడా ఉండదు వీళ్ళకి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్లమ్ల నుంచి ఎక్కువ వచ్చినట్టున్నారు తప్ప అర్బన్ ఓటర్స్ టర్న్అవుట్ అయితే అక్కడ కనిపించలేదు కదా. ఇప్పుడు మేడం, అర్బన్ ఎలీట్ ఆర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ హూ ఆర్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీస్, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మానేస్తారా? చేయాల్సిందే, చేస్తారుగా, మ్యాండేటరీగా చేస్తారుగా. లోయర్ స్ట్రాటమ్ ఆఫ్ ది సొసైటీలో వాళ్ళు రేషన్ కార్డు తెచ్చుకోవడానికి వెళ్ళరా? ఆధార్ కార్డు తెచ్చుకోరా? రేషన్ బియ్యం తెచ్చుకోరా? సన్న బియ్యం అది ఇస్తున్నారు, తెచ్చుకోరా? వీటన్నింటికి వెళ్ళడానికి ఉన్న ఓపిక ఓటు కిందకి లేదు. అయితే మనం దీనికి డిటరెంట్ యాక్షన్ ఏం తీసుకోలేము. ఓటు లేదు, నువ్వు ఓటు చేయలేదు కాబట్టి నీకు ఈ ఫెసిలిటీస్ రావని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఎవరో ఒకరికి ఇంట్లో ఏదైనా కెలామిటీ ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు ఎవరన్నా, లేక ఏదైనా హాస్పిటలైజ్ అయి ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఓటింగ్కి రాకపోవచ్చు. సో బ్లాంకెట్గా ఒక రూల్ పెడితే వాళ్ళు నష్టపడతారు. కానీ జనంలోనే ఈ ఇన్హెరెంట్ లెథర్జీ, నాట్ గోయింగ్ అండ్ ఓటింగ్, ఇది తప్పు. ఇది తప్పు అయినప్పుడు ఎవరు గెలిస్తే ఏంటి? వీళ్ళకి 52% మంది జూబ్లీహిల్స్లో ఉన్న ఓటర్లకి ఎవరు గెలిచినా సంబంధం లేదు. అట్లీస్ట్ దే హ్యావ్ నో రైట్ టు బాదర్ అబౌట్ ఇట్. పలానా ఆ పార్టీ గెలిచిందే లేదా గెలవలేదా అనే దాని గురించి మాట్లాడే హక్కు వాళ్ళంతటా వాళ్ళే కోల్పోయారు. అర్హత అనేది లేదు లేదు లేదు. బట్ ఇక ఈ ఎలక్షన్ రిజల్ట్కి వచ్చేటప్పటికి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జిట్ పోలు, ఒపీనియన్ పోలు ఇవన్నీ ఎట్లా ఉన్నా యాక్చువల్ రిజల్ట్ వరకు మనం వెయిట్ చేయాలి. నవీన్ యాదవ్ మీకు పోయినసారి చెప్పాను, ఆయనకు ఒక 4-5 అడ్వాంటేజెస్ పాయింట్స్ ఉన్నాయి. అతను లోకల్ క్యాండిడేట్, చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు యూసఫ్గూడ ఏరియాలో. అండ్ దే హ్యావ్ పర్సనల్ కనెక్షన్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ. తర్వాత వాళ్ళ నాన్న ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, మేబీ హీఈస్ బౌండ్ ఓవర్, బట్ ఆయనకి హీజ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంత పవర్ఫుల్ క్యాండిడేట్గా పోటీ చేయడం ఇదే ఫస్ట్ టైము. ప్రభుత్వం వాళ్ళది, ముఖ్యమంత్రి గారు పర్సనల్గా తీసుకొని ప్రచారం చేశారు. ఇంకా కాంగ్రెస్ తాలూకు మంత్రులు, మీరు అన్నట్టు ఇందాక చెప్పారు కదా, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు అక్కడ. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆయనకి. సునీత గారికి, గోపీనాథ్ గారికి గుడ్ నేమ్ ఫర్ ద లాస్ట్ 3 terms, ఆయనకు అదొక అడ్వాంటేజ్ ఉన్నది. బీఆర్ఎస్ నాయకులని తక్కువ వాళ్ళు కాదు, 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు. కేటీఆర్ భుజస్కంధాల మీద వేసుకొని తిప్పారు, ఈ ఎలక్షన్ని ఆయన దగ్గరుండి చేశారు. వాళ్ళకుండా అడ్వాంటేజెస్ వాళ్ళకున్నాయి. 3 సార్లు గెలిచి ఉన్న పార్టీ కదా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేశాడు కదా ఆయన. అండ్ దెన్ అర్బన్ ఓట్, హైదరాబాద్ హ్యాస్ టిల్టెడ్ టువర్డ్స్ బీఆర్ఎస్ ఇన్ ది 2023 ఎలక్షన్ ఆల్సో. మరి ఇప్పుడు కూడా అలాగే అవుతుందేమో. సో ఇలాంటి అడ్వాంటేజెస్ వాళ్ళకే ఉన్నాయి. సో ఇది పోటాపోటీగా జరుగుతుంది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే మీకు ఈ సర్వేలు కూడా 3%, 5% కంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వడం లేదు. సో రౌండ్కి సిచ్యువేషన్ మారే అవకాశం కూడా ఉంటుంది. కౌంటింగ్ ఉన్నటువంటి 7 డివిజన్లు కూడా చాలా టిపికల్ గా కూడా కనిపిస్తున్నాయి. ఎస్, అంచేత అది అటు ఇటుగా మారుతూ పెరుగుతూ తగ్గుతూ నువ్వా నేనా అన్నట్టుగానే రిజల్ట్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. 1 సైడెడ్గా ఏం వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ 1 సైడెడ్గా వస్తే బీఆర్ఎస్కి 1వ రౌండ్ నుంచి 18వ రౌండ్ వరకు వచ్చేసింది అనుకోండి, 15,000, 20,000 మెజారిటీ వచ్చేసింది అనుకోండి, ఖచ్చితంగా
అది ప్రభుత్వ విధానం మీద, ప్రభుత్వ పనితీరు మీద ఒక ప్రజాభిప్రాయ రెఫరెండంగా స్వీకరించాలి. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడింది అని స్వీకరించాలి. అదే కాంగ్రెస్ పార్టీ ఒక 15,000 సీట్లతో గెలిచింది అనుకోండి, 15,000 ఓట్లతో గెలిచింది అనుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు గాబరా పడవలసిన అంశం. ఇక్కడ అధికారంలో కూడా లేరు. అంచేత చాలా భయపడి ఇంకొంచెం జాగ్రత్తగా పనిచేయాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈ విషయం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండవలసిన అవసరం వాళ్ళకి ఏర్పడుతుంది. మీకు అయితే ఇంకొక మాట చెప్తానండి, ఈ ఎలక్షన్ అయిపోతే, ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోతే ఇంకా వాళ్ళ పని అయిపోయింది ఎప్పుడు ఉండదు. ఎందుకు చెప్పండి, ఈ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఇవి దే ఆర్ డెడ్ అండ్ గాన్ అని చెప్పలేం. ఒక ఎలక్షన్ ఓడిపోతారు, ఇంకో ఎలక్షన్ గెలుస్తారు. ఎన్నోసార్లు మనం చూసాం. ఈ పార్టీలకి ప్రజలతో సంబంధం ఉన్న పార్టీలు ఈ నాలుగిటిని. ఇక జనసేన లాంటి పార్టీల గురించి నేను మాట్లాడను, కానీ ఈ పార్టీలు మాత్రం నిరంతరం ప్రజల్లో ఉంటాయి. సో ఇప్పుడు బీజేపీ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో బీజేపీ లాస్ట్ మినిట్ వరకు, ఈ రోజు నామినేషన్స్ స్వీకరణకి తుది రోజు అనుకున్నప్పుడు మాత్రమే క్యాండిడేట్ ని అనౌన్స్ చేశారు. హార్డ్లీ 20 days మాత్రమే. బీజేపీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అండి. వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళాడు, అమిత్ షా వచ్చారు, రాజ్నాథ్ సింగ్ వచ్చారు. నరేంద్ర మోడీ ఎలక్షన్ ప్రచారం చేయడానికి కాకుండా ఏదో కోవిడ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న మన భారత్ బయోటెక్ ల్యాబొరేటరీని విజిట్ చేయడానికి మాత్రం వచ్చినట్టుగా అలా వెళ్ళిపోయారు. బట్ మోడీ వాజ్ దేర్ అట్ దట్ క్యాంపెయిన్ టైం. సో అంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నారు. బీజేపీ వాళ్ళు తీసుకుంటే 44 సీట్లు వచ్చాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. ఇప్పుడు అసలు లాస్ట్ మినిట్ వరకు బండి సంజయ్ని పంపించలేదు. కిషన్ రెడ్డి కొంచెం కామ్ గోయింగ్ పొలిటీషియన్, బండి సంజయ్ కొంచెం అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తారు. అరవింద్ ధర్మపురి అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తారు. పక్కన చేవెళ్ళ అతను పార్లమెంట్ నియోజకవర్గం పక్కనే కదా, వీళ్ళెవరు రాలేదు. సో బీజేపీ ఐ థింక్ హ్యాస్ నాట్ టేకెన్ దిస్ ఎలక్షన్ సీరియస్లీ. దాంతోనే వాళ్ళు లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ని పెట్టడం, తర్వాత భారీగా బీజేపీ ప్రచారం కూడా అంత పెద్ద ఎత్తున ఏం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా వాడుకున్నారు, కానీ దే ఆర్ నాన్ సీరియస్. ది ఫైట్ ఇస్, ఐ థింక్ ఇట్స్ ఎ ఫేస్ టు ఫేస్ కంటెస్ట్. అండ్ ఈ దీంట్లో జోజితా వహీ సికిందర్ అంతేనా? ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంది. అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఫ్లక్చుయేషన్స్ అనేవి అయితే కనిపిస్తున్నాయి అక్కడ. ఎవరిది ఏముంటుంది అనేది ప్రతి రౌండ్ కూడా చేంజెస్ ఉన్నాయి తప్ప ఒక టఫ్ ఫైట్ అంటారు కదా. సో ఇక్కడే గతంలో చూసినట్టుగా ఇప్పుడు బెట్టింగ్లు అనేవి కూడా విపరీతంగా ఉన్నాయి. యాక్చువల్గా 300 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు పార్టీలు అనేది వినిపించినప్పుడు 500 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్లు అనేవి ఉన్నాయి. అందులో ఎవరు గెలుస్తారనేది, ఎంత మెజారిటీ ఉంటుంది అనేది, రెండిటి మీద ఉంది అనేది. అంటే అంత ప్రెస్టీజ్గా పార్టీలు ఎలా తీసుకున్నాయి, అంత క్యూరియాసిటీ ప్రజల్లో కూడా ఉంది కదా. ఇది జూబ్లీహిల్స్ ఒకటే బై ఎలక్షన్ వచ్చేటప్పటికి, మీకు ఆ పంచాయతీ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయ్యేటప్పటికి, దానికి ఇంకా డేట్ రాకపోయేసరికి ఒక్క దాని మీద ఫోకస్ ఉన్నది. అండ్ ఈ జూబ్లీహిల్స్ ఏరియాలో చాలామంది ఆంధ్ర మైగ్రెంట్స్ ఉన్నారు. సో 2 రాష్ట్రాల్లోని దీని మీద ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ పెరిగింది. ఇట్స్ ఎ క్యూరియాసిటీ ఫ్యాక్టర్. ఇక బెట్టింగ్లు అంటారా, ఆ బెట్టింగ్ వాళ్ళకి అది వృత్తి, ప్రవృత్తి కంటే వృత్తి అది. సో దే కీప్ డూయింగ్ ఇట్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది. ఎలక్షన్ లాగే సమ్ పీపుల్ విన్, సమ్ పీపుల్ లూజ్. ఇన్ దిస్ కేస్ ఎలక్షన్, ఇన్ దేర్ కేస్ ఇట్ ఈస్ మనీ. సో ఇప్పుడు మనకు బీహార్ గురించి కూడా మాట్లాడుకుంటే, బీహార్లో ఎలా అనిపిస్తోంది? అది కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్ ని చూపించాయా? నేను సిద్ధంగా లేను 100% ఇవ్వడానికి. ఎందుకంటే 2015లో ఎగ్జాక్ట్గా 10 years కిందట మొత్తం అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పినాయి, అన్ని ఒపీనియన్ పోల్స్ తప్పినాయి. అందరూ ఇంకా 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడింది. అక్కడ ఈ నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కాంబినేషన్ని ప్రజలు అంగీకరిస్తారు, 1 yearలోనే బీజేపీని రిజెక్ట్ చేస్తారు అని సర్వే ఏజెన్సీలు వాళ్ళ పర్సెప్షన్లో లేదు. అంటే వీళ్ళు ముందుగా వీళ్ళే ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకుని ఆ నెంబర్స్ అలా వచ్చాయి. Nobody proved right. Nobody, not even one agency. And the result went in favor of this Mahagathbandhan.
సో ఈ పోల్ అనాలిసిస్లో కూర్చొని స్టికింగ్ ద నెక్ అవుట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు కొంతమంది మనలాంటి విలేకరులు జాగ్రత్తగా అనలిస్టులు కొంచెం జాగ్రత్తగా మాట్లాడినా అందరికీ తెలుసు 2019లో ఆంధ్రాలో ఎలక్షన్ రిజల్ట్ ఎలా రాబోతుందో, 2018లో తెలంగాణలో రిజల్ట్ ఎలా రాబోతుందో అందరికీ తెలుసు. కేసీఆర్ ఈజ్ గోయింగ్ టు లూజ్ అని ఎవరు అనుకోలేదు. బికాస్ ద రైటింగ్ ఆన్ ది వాల్ వాజ్ క్లియర్. వేరే 2023 దగ్గరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా డివైడెడ్ ఒపీనియన్ ఏర్పడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏమి 85 సీట్లు రాలా, వాళ్ళు బొటాబొటిగా 64 సీట్లతో గెలిచారు. జస్ట్ 4 సీట్స్ మోర్ దాన్ ది మ్యాజిక్ నెంబర్తో గెలిచారు. బీఆర్ఎస్ ఓడిపోవడం ఘోరంగా ఓడిపోయింది. 102 సీట్లు ఉన్న దగ్గర నుంచి 38 సీట్లు పడిపోయారంటే 2/3 ఆఫ్ దేర్ ఎమ్మెల్యేస్ లాస్ట్. అదే నెంబర్ కాంగ్రెస్కి వచ్చింది. అప్పుడు కూడా ప్రీ ఎలక్షన్లో ఏజెన్సీస్ కానీ అనలిస్టులు కానీ చాలా కాషస్గా దే ట్రెడ్ దేర్ పాత్. దే డి నాట్ స్టిక్ దేర్ నెక్ అవుట్ ఫర్ దిస్ రీజన్. ఇవి అట్లనే రైటింగ్ ఆన్ ది వాల్ క్లియర్గా ఉంటే ఒకలా చెప్తారు, కానీ అంత క్లియర్గా లేనప్పుడు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయటం ఎవరు చెప్తారండి? మనకి వచ్చిన కాంగ్రెస్ మీరు ఓటేసి వచ్చారు, యు ఆర్ పార్ట్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ, మీరు చెప్తారా నేను పలానా పార్టీకి ఓటేసాను? దట్స్ ఇట్, సింపుల్. బట్ ఓటేయడం అనేది అందరి బాధ్యత. అందుకని మీకు ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోతే ఫెసిలిటీస్ కొత్తగా కావాలనుకుని మాట్లాడే అర్హత ఉంది మీకు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఓట్లు వేసిన వాళ్ళకి ఆ అర్హత ఉంటుంది, ఓటు వేయని వాళ్ళకి ఆ అర్హత ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి ఫ్యాక్టర్స్ బీహార్కి సంబంధించి కూడా ఉన్నాయి. ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్తారు అనుకున్నటువంటి స్ట్రాటజిస్టులు అందరికంటే సీనియర్ లేకుంటే సుపీరియర్గా భావిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా తన పార్టీని జన్ సురాజ్ పార్టీని ఈసారి ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పార్టీ తరఫున నేను పార్టిసిపేట్ చేయట్లేదు, ఎలక్షన్లో నేను ఉండట్లేదు, కాకపోతే పార్టీ మాత్రం పోటీ చేస్తుంది అని చెప్పారు. జన్ సురాజ్ పార్టీకి పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. టైమ్స్ నౌ మాత్రమే 2 స్థానాలు ఇచ్చింది అంతే. నేను యుద్ధానికైనా మీరందరూ వెళ్ళి కొట్లాడండి అని చెప్పినట్టుగా ఉంది అది. అంటే పోతే మీరు పోతారు, అదేదో చెప్తారు చూడు, వెంట్రుక వేసి కొండను లాగుతా పోతే వెంట్రుక పోతుంది, వస్తే కొండ వస్తుంది. అది ఆయన లెక్క. ప్రశాంత్ కిషోర్ ఎట్లా అంటే ఐ కెన్ కంపేర్ హిమ్ విత్ ప్రొఫెసర్ ఇన్ క్యూలినరీ యూనివర్సిటీ. వంట ఎలా చేయాలి, ఏ డిషెస్ చేయాలి చెప్తాడు. వంట వాడు మాత్రం కాదు ఆయనకి వంట చేయడం రాదు. రాజకీయ నాయకులందరూ నాయకులు, వాళ్ళు వంటవాళ్ళు. డిష్ వాడు వడ్డించగలుగుతాడు. ప్రశాంత్ కిషోర్ ఎలా చేయాలో చెప్పగలడు. ఇది థియరీ మ్యాన్, దీస్ పీపుల్ ఆర్ ప్రాక్టికల్. సో ఐ థింక్ ప్రశాంత్ కిషోర్ మే నాట్ బి దట్ బిగ్ ఏ ఫ్యాక్టర్. కాకపోతే ప్రశాంత్ కిషోర్కి ఇంత బజ్ క్రియేట్ కావడానికి ఒక కారణం ఉంది. మీడియా అందరికీ ఐబాల్ తెచ్చుకోవడానికి కావలసిన యువర్ టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అతను. ఎందుకంటే హీఈస్ అవైలబుల్. నేను ఈ మధ్యన ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది ఛానల్, బట్ ఇట్స్ వెరీ బిగ్ ఛానల్. దాంట్లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, బేరోజ్గారీ ఇన్ గుజరాత్. బీహార్లో బేరోజ్గారీ ఈజ్ అ బిగ్ ఇష్యూ, నిరుద్యోగం. చాలా మంది అక్కడి నుంచి వేరే ఊళ్ళకి వెళ్ళిపోవడానికి రైల్వే ప్లాట్ఫామ్ మీద ఈ టీవీ జర్నలిస్ట్ వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళందరూ కూడాను ప్రశాంత్ కిషోర్ వచ్చాడు ఏమైనా చేంజ్ చేస్తాడేమో అని ఎక్కువ మంది అట్లా మాట్లాడారు. పెట్టుకున్నారు, హోప్స్ పెట్టుకోలేదు. దిస్ స్టోరీ వాజ్ మేనేజ్డ్, ఫ్యాబ్రికేటెడ్. ఎగ్జాక్ట్లీ. వాట్ ఎల్స్? ప్రశాంత్ కిషోర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పిన వాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఉండి ఓటేయాలి కదా. అక్కడే దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్. అందుకని బట్ బీహార్ కూడా పోటాపోటీయే. నితీష్ కుమార్కి అడ్వాంటేజ్ ఉన్నది, ఇతనికి లేదు అనేది ఈ ఒపీనియన్ పోల్స్ చెప్తున్న విషయం. అది కరెక్ట్ కూడా కావచ్చు, బట్ వీళ్ళకి అస్సలు లేదు అనేది. రాహుల్ గాంధీ హ్యాస్ రేజ్డ్ దిస్ ఎస్ఐఆర్ హ్యాస్ బికమ్ ఎ మేజర్ ఇష్యూ ఇన్ బీహార్. ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ పార్టీ ఉండే గఠబంధన్ ఓడిపోయింది అనుకోండి, ఓడిపోతే అవును ఓటు చేశారు అందుకే ఓడిపోయామని చెప్పే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అందులో కూడా అధికార చోరీ అనేది కూడా అయింది హర్యానాలో అనే మాట చెప్పారు కదా. సో న్యాచురల్గా ఆ క్లెయిమ్ని ఫార్టిఫై చేసుకునే అవకాశం వాళ్ళకు వస్తుంది వాళ్ళు ఓడిపోతే. ఒకవేళ రాహుల్ గాంధీ పార్టీ ఉన్న గఠబంధన్ గెలిచింది అనుకోండి, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అనుకోండి, దిస్ ఎంటైర్ థియరీ ఆఫ్ ఓట్ చోరీ ఈజ్ అక్రాస్ ది కంట్రీ ఇట్ ఫెయిల్స్. సో
సో చూడాలి 14వ తారీఖు నాడు మనం మళ్ళీ కలిసి మాట్లాడదాం. ఎగ్జాక్ట్లీ. ఆటం బాంబ్ అన్నారు, ఆ తర్వాత హైడ్రోజన్ బాంబ్స్ అన్నారు, హెచ్ ఫైల్స్ అనేది తీసుకొచ్చారు. ఒక ఓట్ చోరీయే జరగలేదు, సర్కార్ చోరీ, ఆపరేషన్ సర్కార్ చోరీ అనేది కూడా జరిగింది అనేది ఉంది. వీటన్నిటిని ఎవరెంత సీరియస్గా తీసుకున్నారు అనే దాంతో పాటుగా ఆపరేషన్ సింధూర్ గురించి కూడా చాలా మాట్లాడారు. అందులోనూ బీహార్లో వచ్చి మాట్లాడడం అనేది, మేము జస్ట్ పాజ్ చేసాము, రీలాంచ్ అవుతుంది అనేది పదే పదే అమిత్ షా చెప్పారు, మోదీ చెప్పారు, రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు. అవన్నీ కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగమయ్యాయి. దేని వైపు చూస్తున్నారు అనేది పబ్లిక్ అలాంటి క్యాంపెయిన్కి పెద్దగా పడతారని నేను అనుకోవటం లేదు, కానీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇమోషన్ అండి. ఓకే, ఆ ఇమోషన్కి వాళ్ళు ఓట్ చేస్తారు. అంటే నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడు 2 సార్లు మన తెలుగు రాష్ట్రాల్లో 3వసారి ఎవడు ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, 2 సార్లు చేస్తారు, తర్వాత ఆ పార్టీ ఓడిపోతుంది. ఈ నితీష్ కుమార్ అని ఆయన గెలిచిన పార్టీ వైపు ఉంటున్నాడు, ఆయన ఉన్న పార్టీ గెలవడం కాదు. ఆయన వాళ్ళు గెలుస్తాడు, ఆయనకి మధ్యలో పడకపోతే ఆ రోజు రిజైన్ చేస్తున్నాడు, నెక్స్ట్ అవతల పార్టీకి వెళ్ళిపోతున్నాడు, కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆయన హీఈస్ యాక్టింగ్ లైక్ యాజ్ ఇఫ్ హీఈస్ బోర్న్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ద చీఫ్ మినిస్టర్స్ పొజిషన్ ఆఫ్ బీహార్ అండ్ నితీష్ కుమార్ he wants to make it appear as if they are made for each other. సో టగ్ ఆఫ్ వార్ ఎటువైపు ఉన్నప్పుడు ఎటున్నా గెలిచిన వాడు మనవాడు అన్నట్టుగా, వడ్డించేవాడు మనవాడు అన్నట్టు ఆయన పరిస్థితి. చూడాలి. అంటే మామూలుగా అయితే ప్రజల్లో ఇలా పార్టీలు మారి ముఖ్యమంత్రి స్థానాన్ని వదిలిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉన్న సందర్భంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావాలి. లెక్క ప్రకారం రావటం లేదు అంటే ఇక్కడ దెర్ ఇస్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ దట్ ఈస్ వర్కింగ్. అది. సో నార్త్లో మళ్ళీ బీజేపీ హవా ఉంటుందా, మహాగఠబంధన్ ఏమవుతుంది అనేది కూడా అది 14వ తారీఖు నాడు మాట్లాడదాం. బీజేపీ హవా లేదు, మన లోక్సభ ఎలక్షన్స్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ నిలబడింది. వీళ్ళిద్దరు ఆక్సిజన్ సప్లయర్స్ అక్కడ. సో బీజేపీ వాళ్ళు అనుకున్న స్థితిలో లేరు. 400 అబ్కి బార్ 400 పార్ అన్నారు, ఏమైంది, ఏం అవ్వలేదు. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. We have to wait and watch. We'll discuss this on 14th. Exactly. Thank you so much. So మనం ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్ పోల్ అనేది ఎలా ఉండబోతోంది, పబ్లిక్ పల్స్ మూడ్ ఎలా ఉంది, వాళ్ళు ఎటువైపు ఓటేశారు, పార్టీలు టగ్ ఆఫ్ వార్ లాగా ఊగుతూ ఉంటాయా, అందులో చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా, మహాగఠబంధన్ వైపు ఉన్నారా, ఎన్డీఏ వైపు చూస్తున్నారా, లేకుంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు, మీడియా హౌజులు చెప్పిందంతా నిజమే అవుతుందా, గతంలో 1-2 సార్లు రాంగ్గా ప్రూవ్ అయింది కాబట్టి ఈసారి ఎలా ఉండబోతోంది, చాలా క్యూరియస్గా ఉంది. జూబ్లీ హిల్స్ బైపోల్తో పాటుగా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి. సో November 14th అంటే కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఎగ్జాక్ట్ పోల్ అనేది ఎలా ఉండబోతోందో స్టే ట్యూన్డ్, వీ విల్ అప్డేట్ యూ ఆన్ November 14th.